హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నది భోగి రోజు మా ఇంటి దగ్గర వేసుకున్న ముగ్గండి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి. నేనైతే భోగి రోజు ఈ ముగ్గు వేశాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. భోగి రోజు ఉదయాన్నే లేచి చక్కగా భోగి మంట వేసుకొని అందరం కూడా తలకి నూనె పెట్టుకొని చక్కగా నలుగు పెట్టుకొని తల స్నానాలు అయితే చేసేసామండి. తర్వాత ఇదిగోండి ఇలా ముగ్గు వేసుకుంటున్నానమాట. వేసిన ఈ ముగ్గులో కలర్స్ కూడా ఫిల్ చేశానండి. కలర్స్ వేసిన తర్వాత చాలా కళగా అనిపించింది ముగ్గు. జనవరి 1కి ఇంట్లోనే తయారు చేసుకున్నాను చూడండి కలర్స్. ఆ కలర్స్ని ఇక్కడ ఫిల్ చేశాను. గేట్ బయట అయితే ఇలా నార్మల్గానే ముగ్గు వేసేసుకున్నానండి. అంతసేపు అక్కడ కూర్చొని కలర్స్ వేయలేం కాబట్టి నార్మల్గానే ముగ్గు వేసేసుకున్నాను. ఇక్కడ ఇలాగా చిన్నగా ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా టెర్రస్ పైకి అయితే వెళ్తున్నానండి. టెర్రస్ పైన పువ్వులన్నీ విడిచిపోయి ఉన్నాయండి. అవన్నీ కట్ చేసేద్దాం కదా అని వెళ్ళాను, కానీ టైం లేదని చెప్పేసి కొన్ని పూజకి మాత్రమే సంబంధించినవి కోసుకొచ్చానమాట. ఇంకా మరుసటి రోజు కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇదిగోండి మా చెర్రీ కూడా రెడీ అయిపోయాడు. చెర్రీ, లక్కీ ఇద్దరు కూడా డ్రెస్సెస్ వేసుకుని రెడీ అయిపోయారండి. ఇక ఇక్కడైతే ఫ్లవర్స్ కట్ చేద్దామని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్తున్నాను అనమాట. పువ్వులు ముందు రోజే కట్ చేసుకొచ్చేస్తాను కాబట్టి పూజ అయితే ఉదయాన్నే చేసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పండగ కదా, పువ్వులన్నీ మొత్తం విడిచిపోయి ఉన్నాయి. కట్ చేసేసి మొత్తం మాల కట్టి దేవుడికి వేద్దామని చెప్పేసి వచ్చానండి కట్ చేద్దామని. కానీ ఫ్లవర్స్ అన్నీ నేను కట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ వేళ ఎండ బాగుందండి. ఇదిగోండి లిల్లీ ఫ్లవర్స్ కానీ గులాబీలు కానీ చక్కగా విడిచాయండి. మరుసటి రోజుకి అంటే సంక్రాంతి రోజుకి అనమాట అవసరమైన పువ్వులు కట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను కిందకి. ఇంకా తర్వాత రోజు ఉదయం వచ్చి అప్పుడు పువ్వులన్నీ కట్ చేసేసానండి. విడిచిపోయినవన్నీ కూడా కట్ చేసేసాను అనమాట. టెర్రస్ పైకి నాతో పాటు లక్కీ కూడా వచ్చాడండి. లక్కీతో కబుర్లు చెప్పుకుంటూ ఇదిగోండి ఫ్లవర్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక పండగ హడావిడి అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా స్కూల్స్కి బయలుదేరుతారు కదండి. ఇంకా అప్పుడు మళ్ళీ ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంటుంది. ముందు రోజు జంతికలు, సన్నకార పూస, రిబ్బన్ చక్రాలు చేశాను కదండి. ఇంకా భోగి రోజు అయితే స్వీట్ ఐటమ్స్ చేద్దాం అనుకున్నాను. అరిసెలు చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదండి. అందుకని చెప్పేసి రవ్వుండలు, సున్నుండలు చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదిగోండి ఆ వేళ పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా ముందు రోజే మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోసి చక్కగా మొత్తం ఆ పాట్ అంతా కడిగేసాను అనమాట. చూడడానికి కూడా చాలా నీట్గా, మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా లక్కీ, చెర్రీ కూడా కొన్ని ఫొటోస్ అయితే బాల్కనీలో తీసుకున్నారండి. ఇద్దరు డ్రెస్సులు కూడా బాగా సెట్ అయ్యాయి, వేసుకున్నాక బాగున్నాయి. వాళ్ళిద్దరికీ 1-2 ఫోటోలు నేను తీశాను, కానీ మిగిలినవి మాత్రం వాళ్ళిద్దరూ తీసుకున్నారు. ఆ వేళ బంగాళదుంప టమాటా కూర, ముద్దపప్పు, చారు పెట్టానండి. ఇంకా ఆ వేళ చేద్దామన్న రవ్వ లడ్డు, సున్నుండలు కూడా నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేశానండి. ఎందుకంటే ఆ వేళ చెయ్యలేకపోయాను అనమాట. ఇంకా అలా కూర్చొని సరదాగా గడిపేసాం అందరం కూడా. ఇంకా ఆ వేళ నైట్ కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మరుసటి రోజు ఇంకా అత్తయ్యకి, మామయ్యకి కూడా పూజ చేసుకోవాలి కాబట్టి మినపప్పు నానబెట్టేసి నిద్రపోయానండి. ఇంకా సంక్రాంతి కదండి, కొత్తవి గాజులు వేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టోన్స్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉన్నాయనుకోండి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి.
ఇక మినపప్పు శుభ్రంగా కడిగి గ్రైండర్ వేసేసానండి. ఇంక తర్వాత ఇదిగోండి పరమాన్నం కూడా రెడీ చేస్తున్నాను ఒకవైపు. ఇంక తర్వాత కొన్ని పాకం గారెలు వేద్దామని చెప్పేసి అదేనండి తేనె గారెలు పంచదారలో నీళ్లు పోసి పాకం రెడీ చేస్తున్నాను. ఇదిగోండి పరమాన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి పాకం కూడా రెడీ అయిపోయింది. పాకం వచ్చేసి మనం గులాబ్ జామున్స్ కి పాకం పెడతాం చూడండి, ఆ పాకం కన్నా ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా మరిగిస్తే సరిపోతుందండి. పాకంను చూసినప్పుడు వేళ్ళకి జస్ట్ స్టిక్ అయితే సరిపోతుందండి. అలా ఉంటే గారెలు పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయన్నమాట. ఇది సంక్రాంతి రోజు అనమాట. ముందు దేవుడి గదిలో దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇక తర్వాత గారెల పప్పు కూడా నలిగిపోయింది. ముందు పాకం గారెలు వేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలాగా అరిటాకు మీద పలుచగా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ముందుగా హీట్ చేసుకున్న నూనెలో వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. పలుచగా ఉంటే గారెలు పాకం బాగా పీల్చుకుంటాయండి, అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను. అంటే మనం బ్రేక్ఫాస్ట్గా వేసుకునే గారెల కన్నా కొంచెం పలుచగా ఉంటే బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అటు ఇటు తిప్పుతూ మరీ ఎర్రగా కాల్చాల్సిన అవసరం లేదండి. అంటే మామూలు వాళ్ళు మనం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటాం చూడండి, అలా అవసరం లేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గారె లోపల కూడా చక్కగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత తీసేసి ఇంకా డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవడమేనండి. పాకం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గారెల పిండి రుబ్బేటప్పుడే నేను ఉప్పు వేసేస్తాను కదండి, ఎప్పుడు అలాగే వేసేసాను. ఇంకా మొత్తం రుబ్బిన తర్వాత అసలు పిండిని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్క పక్క నుంచి తీసుకుని గారెలు వేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఇంకా గారెలు కూడా వేసేస్తున్నాను. ముందు అత్తయ్యకి మావయ్యకి దీపం పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి మాత్రం వేసేసానండి. వాళ్ళకి పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు మాకు వేసుకున్నాం అనమాట. ఇంకా ఆ వేళ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ గారెలేనండి. ఆ వేళ బ్రేక్ఫాస్ట్ ఇంకా గారెలు పల్లీ చట్నీ అనమాట. చూడండి పాకంలో వేసేసిన గారెలు ఒక్కొక్కటి ఇలా తీసేస్తున్నాను. అసలు భలే పీల్చుకున్నాయండి పాకంను. ఇలా చేసుకుంటే గారెలు జ్యూసీగా అసలు భలే బాగుంటాయి. ఇక నార్మల్గా వేసుకున్న గారెలు కూడా ఒక పక్కన వేగుతూ ఉన్నాయండి. ఈలోపు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. పూజకి ముందు రోజే బట్టలు అవి తీసుకొచ్చేసామండి అత్తయ్య గారికి మావయ్య గారికి. ఇక ఇదిగోండి పాకం గారెలు మామూలు గారెలు పరమాన్నం పెట్టి అత్తయ్యకి మామయ్యకి పూజ అయితే చేసేసుకున్నామండి. ఇంకా తర్వాత అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత ఇదిగోండి సున్నుండలకు పప్పు ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఉంటాయి కదా, దానిని ఒక ప్యాకెట్ తీసుకొని ఇలాగ నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సున్నుండలకు ఎప్పుడూ కూడా. ఎందుకంటే గుళ్ళు మినపప్పు లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి లోలో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పప్పును ముందే నానబెట్టి ఉంచానండి. తర్వాత మెంతికూరను కూడా ఇలా సెపరేట్ చేసేసి శుభ్రంగా కడిగి ఉంచానమాట. నానబెట్టిన పప్పులో మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. పచ్చిమిర్చి కారమే ఎక్కువ బాగుంటుంది పప్పులోకి అని చెప్పేసి మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకొని మెంతికూర పప్పు ఎప్పుడు వండుకున్నా కానీ అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక గిన్నెలో వేసి ఉంచుకున్నాను. ఆ గిన్నెను అలా కుక్కర్లో పెట్టేసి ఆ చింతపండులోనే 2 టీ స్పూన్ల కారం వేసి ఆ చిన్న గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి విజిల్తో సహా మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇక పక్కనే మరొక స్టవ్ మీద వైట్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత ఇదిగోండి మినపగుళ్ళు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కుక్కర్లో గిన్నెలో చింతపండు నెక్స్ట్ వచ్చేసి కారం వేసి ఉంచాను చూడండి. అలా గిన్నె పెట్టడం వలన కుక్కర్లోంచి పప్పు బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత పప్పులో డైరెక్ట్గా చింతపండు వేసేస్తే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదండి. అందుకోసం చింతపండును సెపరేట్గా అలా గిన్నెలో వేసి కుక్కర్లో ఉంచితే పప్పు త్వరగా ఉడికిపోతుంది, చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా అంటే పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుంటే తర్వాత తాలింపు పెట్టేస్తే పప్పు మెంతికూర రెడీ అయిపోతుంది. ఇక తర్వాత రవ్వ లడ్డులు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కదండి. ఆవేళ జీడిపప్పు బాదం పప్పుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, రవ్వ లడ్డూల్లోకి ప్రతి బైట్లో కూడా ఆ జీడిపప్పు అవి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి ఈ మినపప్పును వేపడానికి దగ్గర ఒక అరగంట టైం తీసుకుందండి. నెమ్మదిగా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పొరపాటున హైలో పెట్టామనుకోండి మినపప్పు మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. ఇందులోనే మనకు కావాలంటే ఒక పావు వంతు పొట్టు మినపప్పు ఉంటుంది చూడండి, అది కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇంకా నేను ఆ వేళ మినపగుళ్ళతోనే తయారు చేసేస్తున్నాను.
సున్నుండల టేస్ట్ అంతా ఈ మినపప్పు చక్కగా వేపుకోవడంలోనే ఉంటుందండి. ఇంకా లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉందనగా జాగ్రత్తగా చూసుకొని మినపప్పును దించేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపప్పును వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే బియ్యం కూడా వేసేసి ఫ్రై చేసేస్తాను. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో కొలిచి చూస్తే ఆ మినపప్పు మొత్తం 3 డబ్బాలన్నర వచ్చిందనమాట. దానికి కొలతగా ఒక డబ్బా ఇక్కడ నార్మల్ రైస్ ఏనండి, మనం అన్నం వండుకుంటాం చూడండి, ఆ రైసే వేసి ఇక్కడ వీటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేస్తున్నాను. బియ్యం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి బియ్యం కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ మినపప్పులోనే వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలిపామనుకోండి, ఇంకా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత అప్పుడు మిల్లులో మరపట్టిస్తాను. వీటినైతే పక్కన పెట్టేస్తానండి, ఇంకా ఇవి చల్లారుతూ ఉంటాయి. ఇక ఇక్కడ రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ లడ్డూల్లోకి అని చెప్పేసి ఇదిగోండి ఒక కొబ్బరికాయ ఫుల్గా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడి పొడిలాడుతూ కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముదురు కొబ్బరికాయ అయితే బాగుంటుందండి. ఇప్పుడు రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. ఇలా బాదం పప్పు, జీడిపప్పు, కావాలనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేశాను. జీడిపప్పు, బాదం పప్పు సగం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. అప్పుడే అవన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. ముందే కిస్మిస్ వేసేసామనుకోండి కిస్మిస్ మాడిపోతాయి. ఇవి రెండు సగం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కిస్మిస్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామనుకోండి, రవ్వ లడ్డూలు చేసుకున్న తర్వాత తినేటప్పుడు ప్రతి బైట్లోని కూడా ఆ చిన్న చిన్న ముక్కలు క్రిస్పీగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ 2 కప్పులు రవ్వ వేసుకున్నాను. దానికి కొలతగా ఇక్కడ 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని ఈ రెండింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి వెయ్యంగానే ఇలా ముద్దలా ఉంటుందా, పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రవ్వ కొబ్బరి తురుము కూడా ఎక్కడ అంటుకోకుండా మొత్తం సెపరేట్ అయిపోతూ విడివిడిగా వస్తుందండి. అప్పటి వరకు వేపుకోవాలి. ఇక నెయ్యి సరిపోలేదని చెప్పేసి ఇంకొక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా రవ్వని ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ లడ్డూలు ఎప్పుడు చేసినా కానీ నేను ఇలాగే పాకం పెట్టేసి వేస్తానండి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల రవ్వకి కూడా గ్లాసున్నర పంచదార ఒక గిన్నెలో వేసుకొని ఒక 200 ml వరకు వాటర్ వేసి పాకం మరగబెడుతున్నానండి. ఈలోపు పప్పు ఉడికిపోయింది. ఇంకా అందరికీ భోజనాలకి టైం అయిపోతుందని చెప్పేసి ముందు పప్పు తాలింపు పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నానండి. ఇదిగోండి పప్పుని ఇలా మెదుపుతున్నాను అనమాట. పప్పు చక్కగా ఉడికిపోతుందండి. చింతపండుని అందులో గిన్నెలో ఉంచాను చూడండి, ఆ చింతపండుని పప్పులో వేసేసి మెదుపుకోవాలి. తర్వాత పప్పులోకి రుచికి తగినంత ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసేసి మొత్తం కలుపుకొని పప్పు మనం ఎంత పలుచగా కావాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపి తాలింపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుందండి. చూడండి ఇక్కడ తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇది ఉదయం చట్నీ తాలింపు పెట్టిన మూకుడే వేసేసానండి. ఇక తాలింపు కోసం నూనె వేసుకొని దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఇదిగోండి ఎండుమిర్చి ఇలా తుంచి వేస్తున్నాను. ఇక తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని మెదుపుకున్న పప్పును ఈ పోపులో వేసేసి చక్కగా తాలింపు పెట్టుకొని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు సిమ్లో మరిగించామనుకోండి పప్పు మెంతికూర రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెంతికూరను మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చండి. అది ఎలాగో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదిగోండి పప్పు మెంతికూర కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇంకా తర్వాత రవ్వను స్టవ్ మీద పెట్టి ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఫస్ట్లో రవ్వ కొబ్బరి తురుము 2 కలిసి ముద్దలాగా ఉన్నాయి కదా, ఫ్రై చేసే కొలది చక్కగా వేగి 2 కూడా విడివిడిగా అయిపోతాయి. చూడండి పాకం కూడా రెడీ అయిపోతుంది. రవ్వ లడ్డూల టేస్ట్ అంతా కూడా రవ్వ వేపుకోవడంలోనే ఉంటుందండి. రవ్వ చక్కగా వేగిందనుకోండి రవ్వ లడ్డూల టేస్ట్ బాగుంటుంది. ఈ రవ్వ వేపడానికి కనీసం నాకు ఒక 25 మినిట్స్ టైం తీసుకుందండి. లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేశాను. పంచదార నీళ్ళలో పూర్తిగా కరిగిన తర్వాత మనం పాకంను చూసుకోవాలండి. ఇదిగోండి గరిటతో తీస్తే లాస్ట్ డ్రాపు చక్కగా తీగలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి రవ్వ లడ్డుకి పాకం చక్కగా కుదిరినట్టు. చూడండి రవ్వ కూడా ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఆ పాకంను తీసుకొచ్చి ఈ రవ్వ లడ్డూలో వేసేసి మొత్తం కలుపుకోవటమేనండి. పాకం వేసేసిన తర్వాత రవ్వను మొత్తం చక్కగా పాకంలో కలిసేటట్లు కలుపుకోవాలి.
ఇలా చేసుకుంటే రవ్వ లడ్డూలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవవు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన కొంచెం డ్రైగా ఉంటుంది, లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది. మీకు ఎన్ని రోజులైనా కానీ లోపల జ్యూసీగా ఉంటుంది. చూడండి, ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ రవ్వ లడ్డూలు మిశ్రమంలో వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లారకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డూలను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి 2 నెలల పాటు నిల్వ ఉంటాయండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగ ఉండలు చుట్టేసుకోవటమే. ముందు ఉండలు చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపించిన ఉండ తర్వాత గట్టిపడిపోతుందండి. పైన కొంచెం డ్రైగా ఉంటుంది, లోపల మాత్రం జ్యూసీగా ఉండి అసలు రవ్వ లడ్డు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, పైన డ్రైగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇవి ఇంకా చల్లారే కొద్ది గట్టిపడిపోతాయండి. ఈలోపు మా చెర్రీ వచ్చాడండి నాకు ఒకటి కావాలని చెప్పేసి. ఇంకా లాస్ట్లో చేసిన రవ్వ లడ్డు కదా అని నోట్లో పెడితే అది తింటూ వెళ్ళిపోయాడు అనమాట. రవ్వ లడ్డూల టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా సున్నుండల పిండి మరపట్టించడానికి ఆ వేళ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారటండి. ఇంకా మరుసటి రోజు పిండి పట్టి తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ వేళ అయితే సున్నుండలు చేశాను. నెక్స్ట్ వీడియోలో సున్నుండల రెసిపీ వస్తుందండి. ఇంకా ఆ వేళ నైట్ వచ్చేసి మరుసటి రోజు దోశలు వేద్దామని దోశల పిండి అయితే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇంకా తర్వాత ఇదిగోండి ఆ వేళ నైట్ చపాతీలు చేస్తున్నాను అనమాట. ఓకేనండి, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.